గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు ప్రజల ఆశయాలను పట్టించుకోకుండా పరిపాలన చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యామిలీ మెంబర్స్ బంధువర్గాన్ని ఆగర్భ శ్రీమంతులు చేయడం కోసమే పాలన చేశారని చెప్పారు. గ్రూప్ 2 ఉద్యోగులందరూ తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు సీఎం. అనేక మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మలుచుకొని 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ నిర్వహించారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. 15 ఏళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేరు. ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించినరో వాళ్ళ లక్ష్యమేందో అని ఆలోచన చేసినుంటే మీ ఉద్యోగ నియామకాలు 7-8 సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి. ఈనాడు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు సీనియర్ అధికారులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత వహించి ఉండేవాళ్ళు. 3 కోట్లు తీసుకుని గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు సీఎం రేవంత్. పేదింటి బిడ్డలు 3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా అని ప్రశ్నించారు. కష్టపడి చదివిన వారిని అవమానించేలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారని ఫైర్ అయ్యారు. గతంలో ఎన్నడూ జరగని కులగణన కాంగ్రెస్ పోరాటం వల్లే త్వరలో సాధ్యం కానుందని చెప్పారు సీఎం. గ్రూప్ 1 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు. తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసెనే లేదు, కోటి అంటే ఎట్లుంటుంది సార్ ఎన్నడన్నా మేము చూసినామా? మా చదువును, మా జ్ఞానాన్ని, మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చినని వాళ్ళు కంటతడి పెట్టుకున్నప్పుడు ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి, చిక్కుముళ్ళను విప్పాలి, చీకటి రోజులు పోవాలి, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ 1 సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన ఉద్యోగులందరూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా పనిచేయాలన్నారు సీఎం. నిస్సహాయకులకు సహాయం అందించడమే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అని గుర్తు చేశారు. ఉద్యోగులు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి జీతంలో 10 నుంచి 15% కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో వేసేలా త్వరలో చట్టాన్ని తీసుకొస్తామన్నారు. మీరు అధికారులు అయినంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము, శ్రమ, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయ్యింది. మీరు ఏ కుర్చీలో కూర్చున్నా మీ ఎదురుకు వచ్చి నిలబడి ఒక పేదవాడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒక్కసారి ఆలోచనలకు తెచ్చుకోండి. తప్పకుండా చూస్తా. ఎవరైనా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే తెస్తున్నా. బీఆర్ఎస్ నేతలు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం నిలబడ్డామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఉద్యోగాల్లో చేరాక బాధ్యతతో మెలిగి పౌరులకు సేవలందించాలన్నారు. గత 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక అడ్డంకులు కల్పించి మీకు ఎవ్వరికి మేము చేయలేదు, వీళ్ళెందుకు చేయాలని అడ్డంకులు కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మాకు చిత్తశుద్ధి, సంకల్ప బలం ఉంది కాబట్టే ఆ అడ్డంకులన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని అనేక కేసులు ఉంటే కూడా కోర్టులో వాదించి మీకోసం ఈ ప్రభుత్వం నిలబడ్డదని చెప్పడానికి నేను చాలా గర్విస్తాను. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు గడుస్తున్నా కొందరు అధికారుల పనితీరులో ఇంకా మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడాలన్నారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో నడిచి ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు, కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీఎస్ రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతిపై సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు సీఎం.